ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. మా ప్రభువు అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడి లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకునుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఒక నూతన కార్యమును చేసెదను, నేనెన్నుకొనిన ప్రజలను వీటినిత్తును. మొదటి పఠనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 16వ వచనం నుండి 21వ వచనం వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజలరాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. రథములతో గుర్రములతో కూడిన మహా సైన్యమును నాశనము గావించినదెవరు? ఆ సైన్యము నేలపై బడి మరలా లేవజాలదయ్యను. నేను దానిని దీపము వలె ఆర్పివేసితిని. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, రాత సంఘటనలు తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యము చేసెదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు. వారికి నేను నా కొరకే సృజించితిని. ఇది ప్రభువు వాక్కు. వందనములు. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా,
ఎదురైనా ఇరుకు గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా. నీ కృప ఉండగా సాగిపోయిరా, నీ కృపలోని జీవించిరా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలు దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలు దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 8 నుండి 14 వాక్యములు. క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. సోదరులారా, లాభముగా లెక్కించుకొనదగిన వానిని మాత్రమే గాక, అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడునై అందువలన పొందదగినదియు నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుడి నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతిని అని కానీ పరిపూర్ణుడైతిని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించదను. ఎలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. అదేమనా, గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను
ధ్యేయము వంకకు సూటిగా పరుగుడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలుపే ఆ బహుమానము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ప్రభు మీతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వచ్చినములు. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగని ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగాను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈ విషయమై ఏమందువు అనేరి. యేసు వారి మాటలలో తప్పు పట్టి ఆయనపై నారారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలుతో నేల మీద వ్రాయసాగాను. వారు పదే పదే అడుగుగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలుతో వ్రాయసాగాను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయేరి. అందరి వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాసిన రాత నేటి మన ధ్యానాంశం. క్రీస్తు చేత రాయబడిన రాత నేటి మన ధ్యానాంశం. 5వ తపస్కాలంలో ఉన్నాం. ఈ 5వ తపస్కాలంలో గత 4 వారాల నుంచి పాపము, పరివర్తన, అవకాశాలు, ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు, ఇలాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న ఉపమానాల ద్వారా దేవుడు మానవాళి జీవితాన్ని పరివర్తనము పొందేటట్లు చేస్తూ, అవకాశాలను దయచేస్తూ ఈ 5వ వారానికి తీసుకుని వచ్చారు. ఇక ఈ వారముతో చివరు, వచ్చే వారము నుంచి మనము శ్రమల కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాం.
ఈ 4 వారాల 5 వారాల యొక్క సిద్ధపాటు ఈ తపస్కాలపు వారాలలో మనకు కనబడాలి. అందుకే మరొకసారి ఈ ఉపమానము ద్వారా మనలో ఉన్నటువంటి చివరి తప్పిదములను, అవకాశాలను మార్చుకోవడానికి, మనసును మార్చుకోవడానికి మరొక అవకాశాన్ని ప్రభువు దయచేస్తూ, దేవుడు ఎంత కారుణ్యమూర్తో, దేవుడు ఎంత ప్రేమమయుడో, ఆయన తీర్పు ఏ విధముగా దయా కరుణతో కూడినటువంటిదో అన్న విషయాన్ని తెలియచేస్తూ, దేవుని యొక్క వైఖరిని, మానవుని యొక్క వైఖరిని ఒకసారి తేడాలుగా మనకు ఎత్తు చూపిస్తూ నేటి తల్లి అయిన శ్రీసభ ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ధ్యానాంశాన్ని ధ్యానించమని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉంది. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాట, మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకునక్కరలేదు, పాత సంఘటనలను తలంచుకునక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును అని వ్రాయబడి ఉంది. 2వ పట్టణంలో పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలలో, గతమును మరిచి ముందున్న దాని కొరకు తీవ్రముగా కృషి చెయ్యడు. పౌలు గారు అంటారు, నేను సమస్తమును చెత్తగా భావిస్తున్నాను. ఈ లోకములో ఏదైతే ఉందో అదంతా కూడా నేను చెత్తగా భావిస్తున్నాను. కేవలం నేను యేసుక్రీస్తు జ్ఞానము కొరకై నేను ప్రయాసపడుతున్నాను అని తన మాటల్లో చెప్పుకొస్తూ ప్రజలను, ఫిలిప్పీయులకు రాసినటువంటి అక్కడ ఆ సంఘములో ఉన్నటువంటి వారికి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సువిశేషపట్నంలో యోహాను గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాలలో వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ యొక్క ఉదాంతాన్ని మన ముందు పెడుతూ మనకు కొన్ని 5 ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించబోతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము ఎవరి తత్వాన్ని పోలి ఉన్నాం? పరిసయ్యులు, సుంకరులు, ధర్మశాస్త్ర బోధకుల తత్వమా లేదా క్రీస్తు తత్వమా? మనము క్రీస్తు తత్వాన్ని పోలి ఉన్నామా? పరిసయ్యులు, సద్దుకైల యొక్క తత్వాన్ని పోలి ఉన్నామా? ఏంటి వీరి తత్వము? ఆలోచన చేస్తూ మొదలు ఉంచుకుంటూ ఒకసారి లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని తత్వం ఏమిటి? మానవుని యొక్క తత్వం ఏమిటి? మానవుని యొక్క ఆ వైఖరి, వాడి యొక్క క్యారెక్టర్ ఏంటి? దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి అన్న విషయాలు ధ్యానించబోతున్నటువంటి 5 అంశాలలో మనకు ఉట్టుపడుతుంది. ప్రభునందు ప్రియ సహోదరులారా, సరట భార్య తుడుస్తూ ఉంటుంటే ఇల్లును, భార్య ఇల్లు తుడుస్తుంటుంటే భర్త అంటుగా వెళ్ళి, డార్లింగ్ డార్లింగ్ ఈరోజు ఏ కూర వండుతున్నామని అన్నాడట. భార్య ప్రక్కకు తిప్పుకొని వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళి మరలా వంట వండుతుంది. మరలా అక్కడికి వెళ్ళి ఏ కూర వండుతున్నావు అని మరలా అడిగాడట. ఈసారి అక్కడి నుంచి కూడా తప్పించుకొని అలా ఇంట్లోనికి, వరండాలోనికి వెళ్ళింది. నా భార్య అడుగుతుంటే చెప్పట్లేదని అడ్డుగా వెళ్ళి, ఈరోజు నే కూర వండుతున్నావు అని గట్టిగా అరిస్తే భార్య అన్నదట, 2 సార్లు చెప్పాను ఈ రోజున పప్పు వండుతున్నానని, ఎందుకు అరుస్తున్నారు అన్నదట. ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి? ఇంట్లో అలాంటి ఏమైనా జరిగాయో లేదని ఆలోచన చేస్తున్నారేమో. ఏమర్థమైంది చెప్పండి ఏమ్మా? భర్తకు చెవుడా, భార్యకు చెవుడా? 2 సార్లు చెప్పాను పప్పు వండుతున్నానని, ఎందుకు అలా అరుస్తున్నావు అన్నదట. ప్రియబిడ్డలారా, భర్త అప్పుడు తెలుసుకున్నాడట తనకి చెవుడు వెనుకుడు లోపించింది అని. చాలామంది ఇంతే. చాలామంది వైఖరి ఎలాంటిదో తెలుసా? మనలో ఉన్న వైఖరిని గుర్తించక పక్కవారిలో ఏదైనా తప్పులున్నాయేమో అని వ్రేలెత్తే వైఖరి. రోజున ఈ విషయాన్ని కాస్త జ్ఞానం చేసుకుంటూ
మనలో ఉన్న తప్పిదములను మనము చూడకుండా ప్రక్కవారి తప్పులను, ప్రక్కవారిని పట్టించడము, ప్రక్కవారికి ఎరివేయడము, ప్రక్కవారిని ఒచ్చులు పన్నడము, ఇలాంటివి మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి స్వభావము. మనలను గుర్తించుకోము, మన జీవిత విధానాన్ని గుర్తించుకోము. ప్రక్కనున్నటువంటి జీవిత విధానములో, ప్రక్కనున్నటువంటి కుటుంబాల మధ్యన మనం దూరుతా ఉంటాం. ప్రియబిడ్డలారా, ఈ రోజున పట్టుబడినటువంటి స్త్రీ, వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ నుంచి నేర్చుకునే 5 ఆధ్యాత్మిక పాఠాలు ఈ రోజున మన జీవితాన్ని కాస్త మార్పును చేర్చుకునేటట్లుగా మనకు దోహదపడాలి. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక పాఠం నెంబర్ 1, ధర్మశాస్త్రక బోధకులు పరిసయ్యుల యొక్క వైఖరి. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క వైఖరి. ప్రియ సహోదరులారా, యోహాను గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. అక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొంతమంది కనబడి ఏం చేస్తున్నారంటే, వ్యభిచారములో పట్టుబడినటువంటి ఆ స్త్రీని పట్టుకుని ఉదయమే, అక్కడ రాయబడిన మాట తెల్లవారుజామున ఈ స్త్రీని పట్టుకొని దేవాలయానికి వచ్చారు. ప్రియబిడ్డలారా, అంటే ఏంటి? తెల్లవారుజామునే రావాల్సిన పని ఏముంది అంటే, ఎప్పటి నుంచి ఈ యొక్క స్త్రీని పట్టిద్దామని ఆలోచనలు చేస్తున్నారు అంటే, ఎప్పటి నుండి వారి ప్రణాళికలు, ఆలోచనలు ఈ వ్యభిచారంలో పట్టుబడుతున్నటువంటి స్త్రీ గురించి ఆలోచిస్తున్నారు? ఎప్పటి నుంచి వీళ్ళు ఈమె గురించి వారు చేస్తున్న ప్రణాళికలు, ఎప్పుడు యేసుక్రీస్తు దొరికితే అప్పుడు ఆయన ముందు పెడదామని వారి యొక్క ఆ యొక్క కార్యాలు చూడండి ఎంత ఉట్టుపడుతున్నాయో. దీనిని మనము ప్రియ సహోదరులారా, నీచమైన కార్యము, అవమానకరమైనటువంటి వైఖరి ఈ పరిసయ్యుల్లోనూ ధర్మశాస్త్ర బోధకుల్లో కనబడుతుంది. ఉదయమే తెల్లవారుజామున ఉదయమే సిటీల్లో 8:30-9 ఆ ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆడు దురదృష్టవశాత్తు షాప్ ఓపెన్ చేస్తే, ఆ షాప్ ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారో వారు ఏదోటి కొనాలి. కొనకపోతే ఆ రోజంతా కూడా బేరాలు పోతాయన్న అపనమ్మకాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటు నువ్వు వచ్చేసావనుకో, తెల్లవారుజామునే వచ్చేసాడు, తిట్టుకుంటారు. అంటే చెప్పుకొచ్చే విషయం ఏమిటి అంటే, పని పాట లేనటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు, మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే పని పాట లేనటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు తెల్లవారుజామునే, ఎరా నీ తెల్లవారుజామునే వచ్చేసావు, నేను పని పాటు లేదా అన్న సో కాల్డ్ మాటలు మన జీవితంలో చోటు చేసుకోలేదా? ఏంటి ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా మనకు నేర్పించే సత్యం ఏంటో తెలుసా? ప్రియ సహోదరులారా, క్షుణ్ణముగా ఆలోచన చేస్తే వారి కళ్ళు కామముతో నిండిపోయాయి. మరొక మాటలో చెప్పాలి అంటే, వారి హృదయాలు అశ్లీలతతో తడిసిపోయాయి. వారి కళ్ళు కామముతో నిండిపోయాయి. వారి హృదయాలు అశ్లీలతతో తడిసిపోయాయి. అందుకే తెల్లవారుజామున యేసుక్రీస్తు దేవాలయానికి వెళుతున్నాడని చెప్పి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకుని వెళ్ళారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, అందుకే ప్రభు ఇక్కడ వీరిలో ఉన్నటువంటి చిన్న లోపం ఏంటంటే, తమలో ఉన్నటువంటి తామంత పాపాత్ములు ఇంకెవరు ఉండరే అని గుర్తించడం లేదు. ఏమనుకుంటున్నారు? వారే నీతిమంతులు అనుకుంటున్నారు. తన ప్రక్కన ఉన్నటువంటి వాడు పాపాత్ముడుగా భావిస్తున్నాడు. ఎదుటి వాడిలో తప్పులను వెతుకుతున్నారు. తమలో లేదా తమెంత పాపాత్మలో అన్నటువంటి సంగతి ఇక్కడ మర్చిపోతున్నారు. నీచమైన అవమానకరమైనటువంటి వైఖరి. స్త్రీ చేసిన పాపము ఒక ఘోరంత అయితే వీళ్ళు కొండంత చేసి ఎత్తు చూపిస్తున్నారు. ప్రియబిడ్డలారా, మనలో ఉన్నటువంటి లేదా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను దాచుకుంటున్నారు. ఈ స్త్రీ చేసినటువంటి ఘోరంత లోపాన్ని బయట పెడుతున్నారు, ఎత్తు చూపిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, చాలా మంది మన సంఘములో లేదా సమాజములో, ప్రపంచములో ఎలాంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల వైఖరి కలిగినటువంటి వారమే. ప్రియ సహోదరులారా, మనలో ఉన్న పాపాలను మనం వ్రేలెత్తి చూపించుకోము, మనలో ఉన్నటువంటి దోషాలను మనం గుర్తించుకోము. ఇదిగో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె
ప్రక్కనున్నటువంటి ఘోరంత తప్పులను ఎత్తి చూపించే వైఖరి సంఘంలో చాలా మందికి లేకపోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది నాతోనేతేమి నీతోనేతేమిని ఈ ఘోరంత తప్పులను కొండంత చేసే వ్యక్తిత్వాలు కలిగినటువంటి లేదా వైఖరి కలిగినటువంటి అనేక మంది బిడ్డలు ఈ రోజున మనకు తారసపడుతూ ఉన్నారు. ఈ సంఘంలో మనకు అగుపడుతూ ఉన్నారు. నా పొరుగువాడు ఏమైపోతే ఏముంది, నా పొరుగువాడు వాడు ఫేమ్, నేమ్, కీర్తి పొందుతున్నాడు అంటే మనం ఓర్వలేము. వాడి పేరు తక్కువ చేసి, వారు పేరు తక్కువ చేసినా పర్వాలేదు, కానీ మనము నిరూపించుకోవాలి. ఏమని? నేను మంచోణ్ణి, నీతిమంతుణ్ణి, నేను అది, నేను ఇది అన్న ఆ దుర్బుద్ధులు ఈ రోజున ప్రభు తీసి పారమేయమని మనకు పిలుపునందిస్తున్నారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇలాంటి వైఖరి మన నుండి తీసివేసుకోమని, మన లోపాలకి ముందుగా మనలో ఉన్నటువంటి లోపాలను మనం ముందుగా గ్రహించాలని పిలుపునందిస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేంటి, ఇదేంటి, అది తప్పు, ఇది తప్పు, అది సరిదిద్దడానికి ఉపకరించే సరిదిద్దులైతే ఓకే, కానీ కావాలని చేస్తున్నటువంటి తప్పిదములు ఎన్నటికీ క్షమించబడవు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి తప్పిదములు, ధర్మశాస్త్ర బోధకుల పరిశీలన లాంటి వైఖరి నీవు నేను కలిగి జీవిస్తున్నామా? మనలో ఉన్నటువంటి లోపాలను దాచి ప్రక్కనున్నటువంటి వారి లోపాలను ఎత్తి చూపించే వైఖరి నీలో ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒచ్చులు కుట్రలు. యేసుక్రీస్తు ముందుకి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ముందుకు తీసుకుని వచ్చారు. ఉద్దేశం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏమని? యేసుక్రీస్తును పట్టిద్దామని. ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పులో దొరుకుతాడా అని ఇదిగో కాసుకొని కూర్చొని ఉన్నారు ఈ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ప్రియబిడ్డలారా, ధర్మశాస్త్రం ప్రకారముగా 3 విషయాలు తప్పు. ఒకటి విగ్రహారాధన, రెండోది హత్య, మూడోది వ్యభిచారం. ఈ 3 కూడా ఘోరమైనటువంటి పాపాలు. అయితే ఇందులో ప్రత్యేక విధముగా వ్యభిచారము చేసినటువంటి వారు ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22-24 వచనములో చెప్పబడిన మాట, స్త్రీలను రాళ్లతో కొట్టాలి అని వ్రాయబడి ఉంది. అంటే పరాయ స్త్రీతో లేదా పరాయి పురుషునితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే, లైంగికత పెట్టుకుంటే అలాంటి వారిని ఏం చేయాలి? ఇదిగో రాళ్లతో కొట్టాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక్క స్త్రీని మాత్రమే కొట్టకూడదు, ఇరువురిని కొట్టాలి. పురుషుడు స్త్రీని కూడా ఇరువురిని శిక్షించాలి. కానీ ఇక్కడ వీరు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటో తెలుసా? కేవలం స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు, పురుషుడు కనబడలేదు, పురుషుడు మాయమైపోయాడు. ఇక్కడ వీరు చేసిన మొట్టమొదటి తప్పు, ఈ స్త్రీలో మాధ్యమగా వాడుకొని క్రీస్తునికి ఉచ్చులు పన్ని లేదా క్రీస్తుని ట్రాప్ చేయాలని చూశారే గాని వీళ్ళు అడిగే ప్రశ్న, వీరు చేస్తున్న కార్యము ఎంత సరైందో ప్రూఫ్స్ సరిగా లేవు. ధర్మశాస్త్రపు ప్రూఫ్స్ సరిగా లేవు. కేవలం ఇరువురిని తీసుకురావాలి కానీ ఒక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. ప్రియబిడ్డలారా, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్రీస్తుకి ఉచ్చులు కుట్రలు పన్నుతున్నారని చాలా స్పష్టముగా తెలుపబడుతుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఈ సందర్భాన్ని ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు కదా, ఆలోచన చేస్తే ఇదిగో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ముందు పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఒక సవాలు. ఈయన ఒక న్యాయ తీర్పరగా మారిపోయాడు. అక్కడ వాళ్ళు చేశారు. యేసు ప్రభు ఎవరి తరపున వాదించలేదు, అది తప్పు ఇది రైట్ అని కూడా చెప్పలేదు. మరి ఏం చెప్పారు చూద్దాం. యేసుక్రీస్తు ముందు పెట్టారు. ఎందుకు ఈ విషయాన్ని తీసుకుని వచ్చారంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు ముందు పెట్టి ఒకవేళ యేసుక్రీస్తు ఇదిగో యూదుల చట్ట ప్రకారముగా తప్పక పాటించాలి అని యేసుక్రీస్తు అన్నారనుకోండి, ఇది ఇక్కడ ఒక చిక్కు. ఏంటా చిక్కు? ఇదిగో ఈయన చాలా పేరు గాస్తున్నాడు, దేవుడు కరుణామయుడు, ఆయన యొక్క పేరును ఈయన బాగా ప్రవక్తగా మంచి పేరు పొందుతాడు, కాబట్టి ఇది సరికాదు. రెండవదిగా, ఒకవేళ యేసుక్రీస్తు రాళ్ళతో కొట్టమని చెబితే, రాళ్ళతో కొట్టండి ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్తే ఆయన పని ఏమి మోపాలనుకున్నారు? ఇదిగో
రోమన చట్టాన్ని ధిక్కరిస్తున్నాడు ఈయన అనే నెపం మోపొచ్చు అన్న రెండో పన్నాగమము. ఇక మూడవదిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీకి ఒకవేళ అండగా నిలుస్తాను అని చెప్పాడు అనుకోండి, అండగా నిలిస్తే ఏమంటారు, ఏమి నెపాన్ని మోపుతారంట తెలుసా? మోషే ఇచ్చిన దేవుని చట్టాలను దైవ న్యాయాన్ని ఇతను ధిక్కరిస్తున్నాడు, నేరాన్ని ఇదిగో మోపుతున్నాడు అని ఈ యొక్క వంతులన్నీ కూడా ఆయన పైన మోపచ్చు అన్న ఉద్దేశముతో ప్రభు ఎక్కడ కదలడానికి చోట్లేదు. ముందుకెళ్తే నుయ్య, వెనక్కెళ్తే ముందుకెళ్తే గుయ్య, వెనకాలకెళ్తే నుయ్య అన్నట్లుగా ప్రభు ఎటు తిప్పడానికి వీలేదు. ఎటు మాట్లాడినా కేసే, ఎటు వైపు ఆయన సహాయ సహకారాలు అందించిన ఈ ధర్మశాస్త్ర బోధకులకు కేసే. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అలాంటి అన్ని వైపుల నుండి ఈయన వలపన్ని యేసును ఉచ్చు బిగించి తనకు అపకీర్తిని అవమాన పాలలు చేద్దామన్న దురుద్దేశము ఇదిగో ఈ పరిసయ్యులది, ఈ సద్దుకైలది. ప్రియ సహోదరి ప్రియ సహోదరుల, ధర్మశాస్త్ర బోధకులది. చాలా మంది ఇక్కడ ఎలాంటి ఉచ్చులు బిగించేవారు లేకపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి ఉచ్చులు? ఇతర పేర్లను చెడగొట్టడంలో ఫస్ట్ చేసే ప్రయత్నాలు. ఇతర యొక్క పేర్లు, ఒకడు బాగుపడితే మనం చూడలేము, వాడి పేరు తగ్గిపోవాలి, నేను ఏదో ఒకలాగా హెచ్చింపబడాలి. ఇదిగో వీరి వైఖరి. యేసుక్రీస్తుకి పేరు వచ్చేస్తుంది, ఇలా చెప్తే అలా చెప్తే ఉచ్చులు పన్నే వాళ్ళు ఉన్నారు. ఒకడు మంచి చేస్తుంటే మంచిని ఆస్వాదించి మంచిగా తీసుకునే వారి తత్వాలు పోయాయి. ఒకడు మంచిగా ఎదుగుతున్నాడంటే క్రిందకు కాలు పట్టుకుని లాగేసే స్వార్థపు బుద్ధి సంఘములో చోటు చేసుకుంది. ఒకడు ఉన్నత అధికారాలకు లేదా ఒకడు కాస్తంత అభివృద్ధి సాధిస్తున్నాడు అంటే ఉద్యోగంలోనైనా లేదా దాంపత్య జీవితంలోనైనా ఇక ఏదైనా కానీ లేదా వ్యాపారంలో అయినా కానీ ఏ విషయంలోనైనా కాస్తంత స్థితిలోనికి లేవనెత్తబడుతున్నాడని ప్రక్కవాడు తెలుసుకుంటే చాలు, వాడి పేరుని ఎలా చెడగొడదామా, వాడిని ఎలా పడగొడదామా, వాడికి ఏ పన్నాగాలు వేద్దామా, వాడికి ఎలాంటి ఆకాశరామన్న లెటర్స్. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ఒక మాధ్యమగా చేసుకొని క్రీస్తును పడగొట్టాలనుకున్నారు. సంఘములో బహుశా ఏ వ్యక్తి అయినా, ఆధ్యాత్మిక విశ్వాసాలైన మీరైనా గురువులుగా మేమైనా, ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడంటే ఆస్వాదించడానికి ప్రయత్నం చేయి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని పడగొడదాం, పేరుని చెడబడదాం అంటే తాను కూర్చున్న కొమ్మ పైన తానే నరుక్కున్నట్టుగా ఉంటుంది, తాను తీసుకున్న గోతులో తానే పడినట్లుగా ఉంటుంది, తాను ఇంకా మరణించక ముందే తాను తీసుకున్న గోతులో తానే సమాధి చేసుకున్నట్లుగా ఉంటుంది. హోప్ యు అండర్స్టాండ్. ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక వ్యాపారం బాగా సాగుతుందంటే, మంచి ఉద్యోగం వచ్చిందంటే, మంచి పేరు డబ్బు సంపాదిస్తున్నారంటే అసూయలు ఈర్ష్యలు ఇవి వద్దు మనకి. సంఘములు ఇవి చోటు చేసుకొని ఇవ్వకండి. ప్రియబిడ్డలారా, ఒచ్చులు బిగించడము, ఒచ్చులు పన్నడము, ఆకాశరమన్న లెటర్స్ రాయడము, పలానా పక్కవారి కుటుంబాలకు చిచ్చు పెట్టడము, లేనిపోనివి చెప్పి వారిని వక్రీకరించి చెప్పడము, మంచి జీవితాలను పాడు చేయడము, ఇరువురు మధ్యన ఉంటున్నటువంటి ఐక్యత ప్రేమ సఖ్యతలు వేరే వాళ్ళతో అంతగొట్టి వారి జీవితాన్ని పాడు చేయడము. దయచేసి ఇలాంటి వైఖరి మానుకోండి ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మూడవ ఆధ్యాత్మిక పాఠం, ప్రభు యొక్క కారుణ్యము ఉన్నతముగా ఎత్తబడుతుంది. యూదుల చట్ట ప్రకారముగా స్త్రీని రాళ్లతో కొట్టాలి. మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయేయండి అన్నాడు. ప్రియబిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు న్యాయాన్ని తీర్చలేదు, దేవుడు ఆమె పక్షమున పోరాడలేదు. ఏం చేశాడో తెలుసా? వారి మనస్సాక్షికి వదిలేశారు. మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయండి. ధర్మశాస్త్ర బోధకులు బహుశా నాలాగా అనుకుంటున్నారేమో, నేనే తెలివైనోడిని, నాకే మొత్తం తెలుసు అని అనుకుంటున్నారేమో బహుశా. కానీ సమస్తాన్ని సృజించినటువంటి దేవునికి తెలుసు ఏది ఎలా చెప్పాలో. కుట్రలో పన్నాలనుకున్నారు, అటు సైడ్ తోసేద్దాం అనుకున్నారు, ఈ నెపంలో తోసేద్దాం అనుకున్నారు, పనిగాలే. దేవుడు వారి మనస్సాక్షికి వదిలేశారు. ఆయన తీర్పు చెప్పలేదు, ఆయన ఒకరిపైన న్యాయ పోరాటం చేయలేదు, సమరయ స్త్రీ వైపు పోరాటం చేయలేదు.
వారి మనస్సాక్షి వదిలేశారు. మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి వేయమన్నారు ప్రభు. ప్రియ సహోదరులారా, మనస్సాక్షికి వదిలేశారు. మనసాక్షి తీర్పుకు వదిలేశారు. రోజున చాలా మంది క్రీస్తునాథునియందు ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా గతాన్ని చూడరు, ప్రస్తుతాన్నే చూస్తారు. అందుకే రోజున మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం ఏమని, గతాన్ని గుర్తుకు తెచ్చుకోని అవసరం లేదు, ముందు ఉన్నటువంటి వాటి గురించి, చేస్తున్నటువంటి పనుల గురించి, ముందు చేసినటువంటి పనుల గురించి గుర్తు తెచ్చుకోవసరం లేదు, ఆలోచనలు చేయవసరం లేదని మొట్టమొదటి పట్టణంలో ఈ రోజున విన్నాము కదా. ప్రియబిడ్డలారా, ప్రభు గతాన్ని జ్ఞాపకం చేసుకోడు. ప్రభు ముందున్న దాని గురించే ఆలోచన చేస్తాడు. ముందున్న నూతన కార్యాన్ని ప్రభు అంటున్నారు, నేనికిప్పుడు మీకు ఒక నూతన కార్యమును చేయదును, అది తక్షణమే నెరవేరును అంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరులారా, ప్రభు ఏం చేశారో తెలుసా? మీలో ఇక పాపము చేయనివాడు మొట్టమొదట రాయేయండి అంటే అక్కడ ప్రభు ఆమె వైపు లేచి, అంతవరకు సిగ్గుతో ఉన్నటువంటి ఆమె వైపు ప్రభు ఒక్కసారిగా తల ఎత్తారు. అంటే ఏంటి అర్థము? అమ్మా, నువ్వు తల దించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదిగో నీలో పరివర్తనను చూస్తున్నాను, నీలో పశ్చాత్తాప హృదయాన్ని చూస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు తల ఎత్తి ఏమన్నారో తెలుసా? ఇక పాపము చేయొద్దు. ఏమ్మా, వీళ్ళందరూ ఎక్కడంటే ఎవరు లేరు ప్రభు. ప్రియ సహోదరులారా, నేను కూడా నీపై రాయి వేయను. తన ప్రభు యొక్క కారుణ్యాన్ని ఆమెపై దయచూపాడు. ప్రియబిడ్డలారా, బహుశా మనం పాపం చేశామని అనుకుంటున్నామమ్మో, దేవుని కారుణ్యము మన పాపాలను కడిగివేస్తుంది. ఆమెలో కలగబోయే మార్పును చూశాడు, కరుణను చూశాడు, అవకాశాన్ని దయచేశాడు. ప్రియ సహోదరులారా, రాతను దేవుడు ఆమె యొక్క రాతను మార్చాడు. నేటి మన ధ్యానాంశం అది. ప్రభువు రాసిన రాత ఏం రాశాడు అన్నటువంటిది 4వ ఆధ్యాత్మిక పాఠంలో నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, 4వ పాఠం ప్రభు రాసిన రాత. ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా 2 సార్లు నేలకు వంగి రాశాడు. మొట్టమొదటిది ప్రియ సహోదరులారా, 8వ అధ్యాయం వచనంలో, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయండి. అప్పుడు ప్రభు క్రిందకు వంగి ఒకసారి, తదుపరి ఇది ఏంటి, అర్థం ఏంటి అర్థం కాలే వాళ్ళకి. మరలా పదే అడిగినప్పుడు ఇక పాపము చేయకు అన్నాడు ప్రభు. 2 సార్లు వంగి రాశారు. దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఒకసారి కట్ చేసి పాత నిబంధనకు వెళితే ప్రభు చేతితో రాసిన రాతలు ఎక్కడెక్కడ కనబడతాయంటే మనకి, నాడు మోషే 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వెళ్ళినటువంటి అక్కడ 10 ఆజ్ఞలు, ప్రభు రాసిన 10 ఆజ్ఞల పలకలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఇశ్రాయేలీలకు నూతన ఆజ్ఞ వారికి ప్రభు ప్రసాదించారు. ఇశ్రాయేలీలకు నూతన ఆజ్ఞలను ప్రభు ప్రసాదించారు, చేతితో రాసినటువంటి రాత. ప్రియబిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఇదిగో వ్రంగి రాశారు అంటే అర్థం ఏంటి అంటే, ఆమెకు ఒక నూతన జీవితం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, జీవితం ఒక పుస్తకం లాంటిది. ఈ పుస్తకములో కొన్ని పేజీలు చినుగుతాయి, కొన్ని పేజీలు బాగానే ఉంటాయి. పుస్తకములో కొన్ని రైటింగ్స్ బాగానే ఉంటాయి, కొన్ని రైటింగ్స్ వంకర టెంకరగా ఉంటాయి, కొన్ని రైటింగ్స్ బండమారుగా ఉంటాయి, కొన్ని అర్థము కాని జీవితం కూడా ఇంతే. జీవితంలో ప్రణాళికలు అర్థము కావు, జీవితంలో సమస్యలు అర్థము కావు, జీవితంలో మన ప్రణాళికలు, మన జీవిత విధానం అర్థము కాదు. అలాంటి సమయం అప్పుడు ప్రియ సహోదరులారా, దేవుడు ఈ రోజున వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి వంగి వ్రాసి ఏమి రాసుంటారు? పండితులు అంటారు, ప్రభు ఒక కొత్త చాప్టర్ ప్రారంభించారు. ఒక కొత్త పేజీని, ఒక తెల్లని కాగితాన్ని ప్రభు తిప్పి హెడ్డింగ్ పెట్టారు, ఇక పాపము చేయకము. అంటే అర్థం ఏంటి? లివ్ ఎ హోలీ లైఫ్, పవిత్ర జీవితాన్ని జీవించు అని. పవిత్ర జీవితాన్ని జీవించు. ప్రియబిడ్డలారా, 40 రోజులు మనం ఉపవాసాలు చేస్తున్నాము కదా. ఈ 40 రోజుల యొక్క ఈ ఫలితము మన హృదయాన్ని మార్చుకోవడానికి. ఈ 40 రోజుల తర్వాత మరలా వెనుకకు పేజీలు తిరగేయొద్దు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఫస్ట్ నుంచి పేజీలు తిరగేయొద్దు. అంతటితో స్వస్థత పలకండి. ప్రభు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీకి ఒక కొత్త చాప్టర్ను ఓపెన్ చేసి ఇక పాపము చేయకమని హెడ్డింగ్ ఎలా పెట్టారో, 40 రోజుల తర్వాత ప్రతి విశ్వాసలో, ప్రతి జీవితంలో ప్రభు పెడుతున్న హెడ్డింగ్ లివ్ ఏ హోలీ లైఫ్. ఆ పవిత్ర జీవితానికి మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, స్టార్ట్ ఎ న్యూ చాప్టర్. ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి.
ఇక పాపము చేయదు, పరిశుద్ధ జీవితాన్ని దీవించాలి. ప్రియబిడ్డలారా, ఇక చెప్పుకొచ్చే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి పాప జీవితము దేవుని కరుణ చేత చెరిపివేయబడుతుంది. ప్రతి ఒక్కరి యొక్క పరివర్తన జీవితము దేవుని చేత కొత్త చాప్టర్ ప్రారంభించబడుతుంది. ఐ రిపీట్, ప్రతి ఒక్కరి పాపపు జీవితము దేవుని కరుణ చేత చెరిపివేయబడుతుంది. ఆ దేవుడు ప్రతి పరివర్తన జీవితము ద్వారా దేవుడు మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రియ సహోదరులారా, అందుకే పౌలు గారు అంటారు, నేను సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాను. ట్రూట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇన్ వెయిన్. చెత్తగా భావిస్తున్నాను. నాకు క్రీస్తు జ్ఞానము కొరకు నేను పరుగులు తీస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. గతాన్ని నేను మర్చిపోయాను, క్రైస్తవులను చంపాను, హింసించాను. ఐ లీవ్ ఎవ్రీథింగ్, బట్ నౌ ఐ స్టార్టెడ్ ఎ న్యూ చాప్టర్. నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. జీవించిన మరణించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తానని ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితము క్రీస్తులో ఒక నూతన తెల్లని చాప్టర్ కాగలగాలి. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక చివరిసారిగా ప్రభువుగా గుర్తించినటువంటి వారు, ప్రభువుగా గుర్తించినటువంటి వారు, క్రీస్తుకి మనపైన అధికారం ఉంది, మనపైన ఆధిపత్యం ఉంది. చూడండి, ఈ రోజున సువిశేషంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఏమన్నారు? బోధకుడా అని సంబోధించారు. యోహాను రాసిన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనము. ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు బోధకుడా అని సంబోధించారు, అంటే ఒక టీచర్గా భావించారు. యేసుక్రీస్తు ఆమెను ఏమని పిలిచారో తెలుసా? అమ్మా అని పిలిచారు. ఏమని పిలిచారు? అమ్మా అని పిలిచారు. ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ప్రభువుని ఏమని పిలిచిందో తెలుసా? ఏమ్మా, వీరందరూ ఎక్కడా శిక్ష లేదంటే, లేదు ప్రభు అని సంబోధించింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ధర్మశాస్త్ర బోధకులు బోధకుడా ఒక టీచర్గా భావించారు, ప్రభుగా బాధించలేదు. యేసుక్రీస్తు అమ్మను అమ్మగా భావించారు. దానికి సమరయ స్త్రీ ఏమందో తెలుసా? ప్రభువుగా గుర్తించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రభువుని ప్రభువుగా అంగీకరించినటువంటి వారు ఈ ముగ్గురులో ఎవరు? ప్రభువుని ప్రభువుగా అంగీకరించినటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు? ఒక సమరయ, ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీయే. నా ప్రియ సహోదరులారా, అంటే ఏమంటుంది? ప్రభువా, నీవు నా అంతరంగమును ఎరిగినటువంటి వాడువు, నా పాత జీవితాన్ని ఎరిగినటువంటి వాడువు. ఇక నీవిచ్చిన మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నేను పవిత్ర జీవితాన్ని జీవిస్తాను. నా పైన నీకు సమస్తము ఆధిపత్యం ఉంది అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువుని ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభువుని సంబోధించడంలో మన పిలుపులు ప్రభువుకి ప్రీతికరంగా ఉండాలి. మనము ప్రభువుని ఎలా భావిస్తున్నామో అన్న విషయం పైన కూడా మనకు దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఆధారపడి ఉంటాయి. ప్రభువుని ఒక వరాల వ్యక్తిగా మనం చూస్తే ప్రభు వరాల వ్యక్తే అవుతాడు. ప్రభువుని ఒక కఠోరమైన వ్యక్తిగా చూస్తే కఠోరమైన వ్యక్తిగానే భావించబడతాడు. ప్రభువుని ఒక ప్రభువుగా, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, నేనున్నవాడును, ఐయామ్ హూ ఐయామ్ అన్నాడు, నేనున్నవాడును, సర్వాజ్ఞి. అలా చూస్తే ప్రభు నీకు అలాగనే కనబడతాడు. ప్రభు నీకు ప్రత్యుత్తరం ఇచ్చేది కూడా అలాంటి వ్యక్తిత్వముతోనే, అలాంటి ఆశీర్వాదాలతోనే. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రియ సహోదరులారా, మానుకుందాం పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క తత్వాన్ని మానుకుందాం. ఓచ్చులు లేదా ట్రాప్స్, ఎవరిని ఇరికిద్దామన్న ధోరణులు మానుకుందాం. అసూయపగ ద్వేషాలు మానుకుందాం. ప్రియబిడ్డలారా, ఉన్నది ఉన్నట్లుగా, తప్పులుంటే సోదర భావంతో సరిదిద్దుకునే తత్వాన్ని అందించమని ప్రభువుని మనసారా వేడుకుందాం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఇక అవకాశాలను ఇచ్చే ఆవశ్యకతలు మనకు కనబడవు. తపస్కాలపు చివరి ఆదివారము, ఇగో మరి ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి మరొక కొత్త చాప్టర్ ఇచ్చినట్లుగా దేవుడు మనందరికీ కూడా మరొక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇట్స్ అప్ టు యూ హౌ యూ లీడ్ యువర్ లైఫ్. ఇట్స్ అప్ టు యూ హౌ యూ లివ్ ఏ హోలీ లైఫ్. ఈ పవిత్ర జీవితాన్ని ఎలా జీవిస్తావు అనేటువంటిది నీ మీద ఆధారపడుతుంది. దేవుడు మరొక రోజున వస్తాడు. దేవుడు రాసినటువంటి ఆ రాతకు నీవు ప్రతిఫలముగా, నీ జీవితంలో ప్రతిఫలం లేదా కొట్టి పారవేయి అంటాడు దేవుడు. అటువంటి
బుద్ధులకు అటువంటి సంఘటనలకు నోచుకోకుండా ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం, ఫలించుదాం. దేవుని కృపలో తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు ప్రభువా. ప్రత్యేకమైన సందర్భములు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ ద్వారా మాకు అనేక పాఠాలు నేర్పించబోతూ ఉన్నావు ప్రభువా. మీను కరుణతో చూచిన విధముగా మమ్మలను కూడా మా వైపు త్రిప్పుతూ మాలో ఉన్న పాపాలను మేము గుర్తించుకుంటూ నీ కరుణను గాంక్షించే వ్యక్తులుగా మమ్మల్ని మలచండి. అసూయ, స్వార్థ పగాలు, ఒచ్చులు, కుట్రలు, ట్రాప్స్ అనేటువంటి వైఖరిని మా నుండి తొలగించి నీ కారుణ్యానికి నోచుకునే గొప్ప క్రైస్తవ బిడ్డలుగా, కథోలికలుగా మమ్మల్ందరినీ మలచమని ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. లేచి నిలబడదాం, విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క తానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా పరిశుద్ధ పాప గారికి ఆయన ఆరోగ్యాన్ని దయచేయండి. మా అతిమాత్రానులకు కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరాలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మత గొడవల ద్వారా, కుట్రల ద్వారా, అసూయల ద్వారా, పగల ద్వారా కులతత్వాలు చూపించుకుంటూ, మతతత్వాలు చూపించుకుంటూ ప్రస్తుతం ప్రమాదములోనికి పరుగులు తీస్తున్న ప్రపంచాలను, దేశాలను, రాష్ట్రాలను, గ్రామాలను, అన్ని ప్రాంతాల వారిని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానము అనే భావాలను వాళ్ళలో కరిగించి మేమంతా కూడా భారతీయులమే, దేవుని బిడ్డలమే అన్న దృక్పథాన్ని కలిగించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, సువిశేషములో చెప్పబడినట్లుగా మాలో ఉన్న దుర్బుద్ధిని, ట్రాప్స్, ఎర్రలను, ఉచ్చులను, అలాంటి వైఖరిని, ధర్మశాస్త్ర బోధకుల వైఖరిని తీసివేసి ప్రభువా నీ మనస్తత్వాన్ని, కరుణగల మనస్తత్వాన్ని మాలో రూపుదిద్దుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ చేరిన ఈ మీ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. దీనతతో వారు చేయు ప్రార్థనను ఆలకించండి. ఏ ఉద్దేశాలతో ప్రార్థనలు చేస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరులాగన ప్రభువా, నేను మీ యందును మీరు నా యందును ఉన్నారని మీరు పలికి ఉన్నారు. మీరు మా యందు ఉన్నారని నమ్మకముతో విశ్వసిస్తూ రానున్న కాలమంతా కూడా నీ మరణ, శరీర పునరుత్థానాలలో పాలు పంచుకుంటూ తనివి తీరా నీ మహిమోత్థాన మహిమను పొందగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మనం వహించుదాం. మన వ్యక్తిగత కోరికలను ప్రభువుకి తెలియచేసుకుందాం. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ
పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీ అంగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా. హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపము. క్రైస్తవ విశ్వాసము మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడనున్న రాత్రి అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మనను తానమును స్మరించుచు జీవ మనసుగా యప్పమను రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, నేటి దివ్య పూజా బలిలో పాల్పంచుకుంటూ ప్రత్యేక విధముగా ప్రార్థనలు చేస్తున్న ఈ మీ విశ్వాసాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి మనవులను, కోరికలను ఫలింపచేయండి. ప్రభువా, ప్రపంచమనంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సీ జద్గురువును, మా ఉడుముల బాలాగ్రపీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఓ తాను మగుదమన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆధునుడి మీకు సేవలు చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయడం. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారులకు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు వైఖరి మనకు కావాలి. ధర్మశాస్త్ర బోధకుల వైఖరి, సద్దుకైలు పరిచయల యొక్క వైఖరి మనము వాటి నుండి తప్పించుకోవాలి. అలాంటి వైఖరిని మన నుండి తొలగించుకోవాలి. అటువంటి వరాల కొరకే ప్రభుని ప్రార్థన చేస్తూ ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ నీ ఆత్మతో ఆత్మతో ఉండును నుండునుగాక. గాక. సమాధానాన్ని తెలుపుకుందామా?
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ధర్మశాస్త్ర దుర్బుద్ధిని మార్చివేసిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మధురమై విందు పరమాత్ముని వరవిందు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యమే ఆయన మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలు మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. జీవము దానై బలము దానై జీవజలములు దానై పూజ్యమే ఆయని మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు, నేనును నీకు శిక్ష విధింపను. ఇక నుండి పాపము చేయకము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును
పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వాదం కొరకై ప్రార్థించగలరు. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ఈ ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని అన్నింటినీ నీ ఉచితానుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బ్లెస్డ్ డే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా
ప్రార్థన ఆలకించుమా.